నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరిల్లు బై ఐపీఎస్. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు ఈరోజు మీకు చూపిస్తున్నానండి. తినని వాళ్ళు కూడా తింటారండి ఈ స్టైల్లో కనుక చేసినట్లయితే. ముందుగా కాకరకాయ ముక్కల్ని కొంచెం వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. కొన్ని వాటర్ కూడా తీసుకోండి మీరు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీరు కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి చిన్న మంట మీద. మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత కాకరకాయ వాటర్ని తీసుకున్నారు కదా, అవి కూడా అందులోకి వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మనకి మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అలాగే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వండి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం శనగపిండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని అది కూడా అందులోకి వేసుకోవాలి, థిక్నెస్ కోసమండి ఇది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం అలాగే జీలకర్ర పొడి కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనకి ఈ కర్రీ అనేది మగ్గాలండి. చూడండి ఈ విధంగా తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. పైన కొత్తిమీరతో డెకరేట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.